విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావి వలసలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును అరికట్టేందుకు 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలందరికీ ప్రభుత్వం ఉచితంగా ఈ టీకాను అందిస్తోందని తెలిపారు. బయట 4,000 ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎంపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నాం. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతవరకు పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలా మంది సక్రమంగా పుట్టిన ఈ పోలియో ఇంపాక్ట్ తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్ తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని నేను తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 1,72,1,72,00,000 మందిని ఇది చేస్తే నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ 90,30,000 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేశాం. నోటి క్యాన్సర్ మీరు చూస్తే 5,07,590 మంది రాష్ట్రంలో నోటి క్యాన్సర్ వచ్చి ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు 2,50,897 మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 3,40,154 మంది ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో క్యాన్సర్ ని నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంటే కాదు అనేక చర్యలకు శ్రీకారం చుట్టామని మరొకసారి